వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు మేము మీకు ఈ వీడియోలో పవర్ బిల్లు ఎలా పేమెంట్ చేయాలో చెప్తాను. కరెంటు బిల్లు ఇప్పుడు నార్మల్గా కొత్త నోటిఫికేషన్ ప్రకారము ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనము ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ గూగుల్ పేలో కానీ కరెంటు బిల్ అనేది అయితే పేమెంట్ చేయడానికి కుదరట్లేదు. సో అది ఈజీగా ఫోన్పే త్రూ పేటిఎం త్రూ ఎలా పేమెంట్ చేయాలో నేను చెప్తాను ఇప్పుడు మీకు. రీసెంట్ గైడ్లైన్ ప్రకారము అది ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే యూట్యూబ్ ఫోన్పే నుంచి అయితే చేయలేము. సో దానికోసం ఏం చేయాలంటే మనము రెండు వెబ్సైట్లు అయితే ఉన్నాయి మనకి పేమెంట్ చేయడానికి. మీది టీఎస్ ఒకటి వచ్చేసి టీఎస్ ఎన్పిడిసిఎల్, ఇంకోటి వచ్చేసి టీఎస్ ఎస్పిడిసిఎల్ అని ఉంటుంది. చూపిస్తాను, చెక్ చేసుకోండి. ముందుగా అయితే మీరు గూగుల్లో టైప్ చేయండి టీఎస్ ఎస్పిడిసిఎల్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ నుంచి మీకు రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ కూడా చూడండి, అలర్ట్ టు అవర్ కన్జ్యూమర్స్ అని. సో మీరు బిల్ డెస్క్ కానీ టీ వ్యాలెట్ కానీ యూజ్ చేసి అయితే పేమెంట్ చేయొచ్చు. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఇలా నార్మల్ మోడ్లో ఉంటే మీకు ఇట్లా కట్ చేయడానికి రాదు. సో అందుకని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. డెస్క్టాప్లో పెట్టుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది కట్ చేయండి. సో కట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బిల్ పే ఆన్లైన్ అని ఉంటుంది. సో అక్కడ మీ కన్జ్యూమర్ యూనిక్ సర్వీస్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. ఆ యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకైతే డీటెయిల్స్ వస్తాయి. అక్కడ మీరు మీ పేరు వస్తుంది, అక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి. అవి చెక్ చేసుకున్న తర్వాత మీరైతే అక్కడ నుంచి డీటెయిల్స్ అనేటివి మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇలా కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ అని అక్కడ డిస్ప్లే అవుతుంది. మీ పేరు, సర్వీస్ నెంబరు, ఇలా డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్లో కింద అమౌంట్ అనేది చూపిస్తుంది కదా 598. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ అడుగుతుంది. సెలెక్ట్ ఏ మోడ్లో మీరు పేమెంట్ చేసుకోవాలనే ఆప్షన్ అడుగుతుంది. సో ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫస్ట్ నా బిల్ డెస్క్ ఉంది కదా, బిల్ డెస్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బిల్ డెస్క్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి, పోస్ట్ పెయిడ్ సర్వీస్, ప్రీపెయిడ్ సర్వీస్ అని ఉంటుంది. మీరు పోస్ట్ పెయిడ్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా యూనిక్ సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయండి. కింద కనబడుతున్నట్టుగా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ నుంచి అది పేమెంట్ మోడ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ స్క్రీన్ షాట్లో చూపిస్తున్న విధంగా మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇది మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. బిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ వేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అని క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ ఫర్ పోస్ట్ పెయిడ్ సర్వీస్ అని వస్తుంది. సో అది వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు డీటెయిల్స్ అనేవి కనబడతాయి. వెరిఫై చేసుకోండి కరెక్ట్గా. మీకు ఇక్కడ ఛార్జెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఎలా పేమెంట్ చేస్తున్నారు, నెట్ బ్యాంకింగా, రూపాయి డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, క్యాషా, కార్డా, అన్ని దాని ప్రకారం ఎట్లా పేమెంట్ చేసి ఆ ట్రాన్సాక్షన్కి ఎంత ఛార్జెస్ పడుతున్నాయి అనేది ఇక్కడ ఉంటుంది. సో మీరు మళ్ళీ ఇక్కడ సబ్మిట్ అనేది చేయండి. సో దాని తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్స్ అయితే ఇస్తారు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యూఆర్, యూపీఐ అని. మీరు యూపీఐ అయితే క్లిక్ చేయండి. యూపీఐ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యూపీఐ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో మేక్ పేమెంట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది, కన్వీనియన్స్ దాని ప్రకారం ఛార్జెస్ ఏమైనా పడుతున్నాయా లేదా అని. యూపీఐతో చేస్తే మాత్రం మీకు ఛార్జెస్ ఏం లేవు. ప్రొసీడ్ విత్ పేమెంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా భీమ్ యూపీఐ అని, బిల్ డెస్క్ అని. సో ఇక్కడ మీరు ఎంటర్ యువర్ యూపీఐ ఐడి ఉంటుంది. యూపీఐ ఐడి ఎంటర్ చేసి మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక కన్ఫర్మేషన్ అయితే ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో, గూగుల్ పే చేస్తే గూగుల్ పే, ఫోన్పే చేస్తే ఫోన్పేలో, సో ఏదైతే మీరు ఎంటర్ చేస్తారో ఆ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి అయితే మీరు పేమెంట్ అనేది చేయవచ్చు. డైరెక్ట్గా మీ ఫోన్పేలో అక్కడ నోటిఫికేషన్ వస్తుంది, దాంతో మీరు పేమెంట్ చేసేయచ్చు. పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్లో చూపించిన విధంగా మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది పేమెంట్ చేసినట్టు. సో ఇలా మీరు ఈజీగా ఫోన్పే త్రూ పేమెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.